అక్కయ్యపాలెం గ్రామదేవత ప్రధాన పండుగ. ఇక్కడి 3 గుళ్ళు ఓ ల్యాండ్ మార్క్. 200 ఏళ్లుగా భక్తుల నీరాజనాలు. అమ్మవారి మహోత్సవానికి గౌరీ సేవా సంఘం భారీ ఏర్పాట్లు. అక్కయ్యపాలెం గ్రామదేవత ముత్యమాంబ పండుగ మహోత్సవానికి గౌరీ సేవా సంఘం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఊరంతా పండగ శోభతో కళకళలాడుతోంది. అక్కయ్యపాలెం మెయిన్ రోడ్, జగన్నాథపురం, 80 ఫీట్ రోడ్, శ్రీనివాస్ నగర్, రామాలయం, కర్రివాణి బ్రిడ్జి, జగ్గారావు బ్రిడ్జి రహదారులన్నింటినీ విద్యుత్ దీపాలు, ఎల్ఈడి ఫ్లెక్సీలతో అలంకరించారు. ఆలయం వద్ద షామియానాలు, కొబ్బరాకులతో చలో పందిర్లు సిద్ధం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అక్కయ్యపాలెంలో గ్రామ దేవతలను సుమారు 200 ఏళ్ల క్రిందట ప్రతిష్ఠించారని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామ రక్షణకు, వ్యాధులు ప్రబలకుండా అప్పట్లో గ్రామంలో నివసించే గవర కులస్తులు, పెద్దలు ఒక కమ్మల పాకలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత తరం వారు గానుగ సున్నంతో పెద్ద దిమ్మ నిర్మించి వేపకర్రలతో అమ్మవారి రూపాలను ప్రతిష్ఠించారు. కాలక్రమేణా గవర కులస్తులంతా కలిసి గుడి నిర్మించగా గ్రామస్తులు గౌరీ సేవా సంఘంగా ఏర్పడి అమ్మవారి ఆలయాలను మరింత అభివృద్ధి చేశారు. భూలోకమాత, ముత్యమాంబ, కుంచుమాంబ అమ్మవార్లను ప్రతిష్ఠించి నిత్య పూజలు జరిపిస్తున్నారు. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో ఒక అమ్మవారికి గ్రామస్తులంతా పెద్ద ఎత్తున పండుగను ఉత్సవంలా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ముత్యమాంబ పండుగ నిర్వహణకు సంఘ ప్రతినిధులు, గ్రామ పెద్దలు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలు జరుగుతాయని, భక్తులు మొక్కులు చెల్లించుకోవచ్చని తెలిపారు. సాయంత్రం ఆర్కెస్ట్రా, బుర్రకథలు, డాన్స్ బేబీ డాన్స్, కూచిపూడి నృత్యం వంటి స్టేజ్ ప్రోగ్రాంలు ప్రధాన రహదారిలో ఏర్పాటు చేశామని చెప్పారు. గరిడీలు, పులివేషాలు, కోలాటం, తప్పిటగుళ్ళు, తీన్మార్, నవదుర్గల డాన్స్ వంటి సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. భక్తులంతా విచ్చేసి పండుగను జయప్రదం చేయాలని కోరారు. సంఘ గౌరవాధ్యక్షుడు పెంటకోట సత్యనారాయణ, కమిటీ చైర్మన్ మల్ల త్రినాథరావు, వైస్ చైర్మన్ ఆడారి పారుపల్లి రవి, ప్రధాన కార్యదర్శి పాలమరశెట్టి ఈశ్వరప్పారావు, కోశాధికారి పిల్లా గోపి, ఆడిటర్ పొలమరశెట్టి అప్పల స్వామినాయుడు పండుగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ యొక్క గ్రామంలో అక్కయ్యపాలెం గౌరీ సేవా సంఘానికి అనేక విధాల సేవలు అందిస్తున్నాను. మరి ఈసారి ఈ ముగ్గురు అమ్మవార్లు నాకు అవకాశం కల్పించి ఈసారి 2 సంవత్సరాలకు గాను నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యడం జరిగింది. కావున ఈసారి అమ్మవారి పండుగ నాకు ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి అమ్మవారి పండుగని చాలా దిగ్విజయంగా జరిపించాలని, చాలా చక్కగా చేయించాలని, కొద్దిగా స్పెషల్ ఎఫెక్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో మా కమిటీ కుర్రాళ్ళందరూ కూడా చక్కగా నాకు సపోర్ట్ చేయడంతోనే ముందుకు జరిగింది. అలాగే గ్రామ ప్రజలు, వివిధ సంఘాల వారు కూడా వారి సాయశక్తిలా మాకు కోఆపరేట్ చేశారు. అలాగే ప్రత్యేకించి మా కమిటీ సభ్యులు రాత్రనక పగలనక వచ్చి కష్టపడి 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు చందాలకి వెళ్ళి కూడా తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి అలాగే సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారి పండగ కార్యక్రమం ప్రారంభం అవి 12 గంటలకు ముగుస్తుంది. మరి ఈ మధ్యలో అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజ్ ప్రోగ్రామ్స్, అలాగే తప్పిడుగుళ్ళు, నేల డ్యాన్సులు కూడా జరుగుతాయి. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా అనేక ఊర్ల నుంచి వచ్చినటువంటి చుట్టాలు, అలాగే మన గ్రామ ప్రజలు తిలకించి ఈ యొక్క అమ్మవారి పండగ మహోత్సవాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, గత 30 సంవత్సరాల నుంచి ఎవరు ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా నా సహాయ సహకారాలు అందిస్తూ, మరి నేను కూడా గత 4 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఈ సంవత్సరం శ్రీ రాజగిరి అప్పలరాజు గారు మరి అధ్యక్షుడిగా ఎన్నికై ఉన్నారు. మరి మొట్టమొదటిసారిగా అప్పలరాజు గారు ఈ యొక్క అధ్యక్ష పదవిని బాధ్యత తీసుకున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఎందుకంటే మరి అధ్యక్షుడిగా ఈయన బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా కమిటీ ఒక 48 మంది వేశారు.
చాలా చాకచక్యంతో కమిటీని ముందుకు నడిపిస్తూ కమిటీ అంటే ఈ విధంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తూ మరి కమిటీ సభ్యులతో ఏ విధంగా పనిచేయించాలన్నది మరి రాజగిరి అప్పలరాజు గారు ఈ సంవత్సరం చేసి చూపించారు. ఈ విధంగా కష్టపడినందుకు అప్పలరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మరి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని మరి ఈ యొక్క వీడియో వైజాగ్ విజన్ ద్వారా తెలియపరుచుకుంటూ ఈరోజు మరి జరుగుతున్నటువంటి ముత్యమాంబ అమ్మవారి యొక్క పండుగ సంబరాలు వీక్షించి ప్రజలంతా కూడా దిగ్విజయంగా జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కైపల్లి వెలిసిన భూలోకమాత ముత్యమాంబ కుంచుమాంబ అమ్మవార్లు ఈ గ్రామంలో ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఎవరు కోరుకున్న ఆ కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి యొక్క ప్రతి సోమవారం జలాభిషేకాలు అవుతాయి. 3-4 వారాలు జలాభిషేకాలు మీ మటుకు మీరు వచ్చి మీరు చేస్తే ఆ ప్రత్యేకత ఏమిటో మీకే తెలుస్తుంది. మేము చెప్పక్కర్లేదు. మీ మనసులో కోరిక పెట్టుకుని ఏదో ఒక 3-4 వారాలు వచ్చారంటే 5వ వారం కల్లా మీకు ఆ ప్రత్యేకత తెలుస్తుంది. ఇవి ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మొదటి భూలోకమాతకి, తర్వాత ముత్యమాంబకి, తర్వాత కుంచుమాంబకి వస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం భూలోకమాత మొదటి వారం, ముత్యమాంబ 2వ వారం, కుంచుమాంబ 3వ వారం వస్తుంది. ఆ అమ్మవారికి పండుగలు ఉంటాయన్నమాట. ఒక సంవత్సరం ఆవిడికి ముత్యమాంబకి, ఒక సంవత్సరం కుంచుమాంబకి ఉంటాయి. ఇవి మటుకు ఇంక చెప్పలేము. నేను ఇక్కడ అప్పుడే 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చాలామందికి చాలా విధంగా కోరికలు నెరవేరాయి. అమ్మవారి నిజస్వరూపం నేను రోజు చూస్తూనే ఉంటాను. అమ్మవారు ఎవరైనా నన్ను వచ్చి అడిగి అమ్మ మీకు ఆ పని అయిపోతుంది, ఆ పని అయ్యిందా లేదా నాకు చెప్పండి, లేకపోతే మీకు మళ్ళీ ప్రూఫ్ ఇప్పిస్తాను అని ఎన్నో చాలా చేశాను. ఇది అమ్మవారి అనుగ్రహం, నా గొప్పతనం కాదు. జై భూలోకమాత ముత్యమాంబ కుంచుమాంబ. మంటించండి భయ్యా.
श्रीवत्सांकित श्रीकल्पो వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.